ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే నాకు నిజంగా నా కోరిక ఒకటి, ఈ ప్రస్తుత ఎమ్మెల్యేని డిపాజిట్లు పోగొట్టాలి అనేది అది గ్యారంటీగా సార్థకం అవుతుందని చెప్పి నాకు గట్టిగా అనిపిస్తూ ఉంది. మీ అందరి మొహాల్లో కసి కనపడుతుంది. 20 ఏళ్ళుగా అనుభవించిన నరకానికి ప్రతీకారం తీర్చుకుంటానికి మీకు టైం వచ్చిందనేది స్పష్టంగా కనపడుతుంది. ఈ కసి చివరి దాకా ఉంచుకుందాం. ఈయన తరిమి కొడదాం. మామూలుగా కాదు, 20 ఏళ్ళను ముంచేసి ఒక్క పని చేయకుండా ఒక్క గుప్పుడు మట్టు కూడా వేయలేదు ఇప్పుడు దాకానే. ఈ 4 ఏళ్లలో ఒక గుప్పుడు మట్టి అంటూ చేయగలిగింది నేను ఒక్కడినే. నేను కొంత రోడ్లు వేసుకుంటూ వస్తా ఉన్నాను అక్కడ నాకు సాధ్యమైనంత వరకు. కానీ ఈ దరిద్రులు చివరిలోకి వచ్చి మనకే ఏదో గొడవలు పెట్టి మనని విడగొడటానికి ట్రై చేస్తూ ఉంటారు. మీరు అందరూ అది గమనించుకోండి. వాడికి తెలిసింది ఒకటే, 4.5 ఏళ్ళు పడుకుంటాడు. ఇక్కడికి వెళ్తున్నప్పుడు ఇంటింటికి అదే ప్రశ్న, అదే క్వశ్చన్, మాకు రోడ్డు ట్రైన్ ఇంత అడుక్కోవాల్సిన పరిస్థితి మనకు లేదు. రోడ్డు ట్రైను వాటరు అనేది మన ప్రథమ హక్కు. వాడికి అసలు మన కష్టాలేంటి, మనకి ఏం కావాలి అనేది తెలుసుకునే ఆలోచన కూడా లేదు. మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. మనకు కనపడితే నువ్వేదో అడుగుతావు. అది గమనించుకుని మనం గట్టిగా ఈసారి ఇక్కడ 100 ఓట్లు కూడా పానకుండా చూసుకోండి. చాలా అవకాశం ఉంది. ఇప్పుడు తిరిగాం కదా, ఒకటే చెప్తున్నా, ఏ ఒక్కరు కూడా పాజిటివ్గా లేదు. ఓకే, సో ఈ 100 ఓట్లు కూడా పానవ్వకుండా మీరు మొత్తం అన్ని సాలిడ్గా కన్సల్టేట్ చేయండి. మీకు పూర్తిగా నేను చేసి పెడతా. వచ్చిన 100 రోజుల్లోపు ఇక్కడ పని మొదలు పెడతా. 100 రోజుల్లోపు మొదటి 100 రోజుల్లోపు పని మొదలు పెడతా. అది గ్యారంటీ ఇస్తున్నా మీకు. మనం రెడీ అవుదాం. మన భవిష్యత్తు మనమే రాసుకుందాం. మళ్ళీ మనం కోల్పోయిన 20 ఏళ్ళు ఈ 5 ఏళ్లలో సంపాదించుకుందాం. గుడివాడ అభివృద్ధి జెట్ స్పీడ్లో నడిపిద్దాం. రెడీ అవ్వండి.